హలో అండి. ప్రజెంటు వైశాఖ మాసం. ఇవాళ నేను నత్త రామేశ్వరానికి వచ్చానండి, ఆలయానికి, పరమేశ్వరుడి ఆలయానికి. మేము ఉంటున్న భీమవరం నుంచి ఆటోలో గంట ప్రయాణం ఉంటుంది. ఇది చాలామందికి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏడాది మొత్తం గుడి అంతా నీళ్ళల్లో ఉంటుంది. ఈ ఒక్క వైశాఖ మాసంలో మాత్రమే గుడిని నీళ్ళల్లోంచి తీసి, అంటే నీళ్లు తోడతారు. చూపిస్తాను. త్రిలింగ దేశం అంటారండి. ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి ఇది. ముందుగా విఘ్నేశ్వరుడు. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఆంజనేయ స్వామి వారి దేవస్థానం లోపల ఉపాలయాలు. ఆంజనేయ స్వామి ఆయన వాహనం ఉంటే, నాకు ఇవాళ ఉదయం నుంచి కొంచెం ఒంట్లో బాగాలేదు, అయినా నత్తారామేశ్వరం చూడాలని ఖచ్చితంగా అని వచ్చానండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతమరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసం నమామి. త్రిలింగ దేశంలో మొదటిది అయిన శ్రీ రామేశ్వర స్వామి వారి మూల విరాట్ని వీడియో తీయడానికి అవ్వలేదండి. పూజారి గారు భక్తులతో కిటకిటలాడుతోంది, అందుకని ఫోటో మాత్రమే చూపిస్తున్నాను. వీరభద్రస్వామి వారి ఆలయం. ఓం నమో వీరభద్రస్వామియే నమః. భద్రకాళి సమేత వీరభద్రస్వామియే నమః. చిరుమందహాసం చేస్తున్నటువంటి వీరభద్రేశ్వరుడు. ఇప్పుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఉన్నాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మ సింధో శ్రీ సాధ్యదేవ గణపూజిత పాద పద్మా వల్లీ సనాథ మమ దేహి కరావలంబం. ఇది జమ్మి చెట్టు. జమ్మి వృక్షం. తులసీమాత. ఇదేమో అశ్వథ వృక్షం. ఇవాళ శనివారం మధ్యాహ్నం నుంచి ఏకాదశి. ఓం నమో రాధాకృష్ణాయ నమః. ఓం శ్రీ రాధాకృష్ణాయ నమః. ఇప్పుడు ముమ్మారు ఈ అశ్వథ వృక్షం చుట్టూరా ప్రదక్షిణం చేయడం శుభసూచకం. చెయ్యాలి. ఓం మూలధాకృపాయ విష్ణురూపాయ వృక్షాయ నమః. వృక్షరాజాయ నమః. ఓం నమో వృక్షరాజాయ నమః. వృక్షరాజాయ నమః. ఇదిగోండి, చూసారా? ఇప్పుడు ఇదంతా మిగతా సంవత్సరం అంతా ఇలా నీళ్లతో నింపేస్తారు. ఈ గుడి గోపురం కనిపిస్తుంది, చూసారు? ఈ గుడి గోపురం కూడా మునిగిపోతుంది. పైన చిన్న త్రిశూలం ఉంది, చూసారు? అది మాత్రమే కనిపిస్తుంది. మిగతా అంతా నీళ్ళల్లో ఉంటుంది. ఇదంతా నీళ్ళల్లో ఉంటుంది. ఆ పైన శిఖరం మాత్రమే కనిపిస్తుంది. ఇదంతా నీళ్ళల్లో ఉంటుంది. ఒక్క వైశాఖం మాసం ఈ నెల్లాళ్ళు మాత్రమే ఓపెన్లో ఉంచుతారు. ఇదిగోండి ఈ ఆలయ చరిత్ర. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి చరిత్ర. నీటిలో గల దేవాలయం. నందీశ్వరుడు. ఇది ఇలా కింద నుంచి వెళ్ళాలి.
ఇదిగోండి చూసారా, చాలా కిందకు ఉంది దేవాలయం ప్రవేశం. దేవాలయం ప్రవేశం కిందకంటా ఉంది, మెట్లు దిగి లోపలకంటా వెళ్ళాలి. నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇదిగోండి పరమేశ్వర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ నమః. ఇది దీని ప్రవేశం ఇటు ఇలా. అమ్మ పరమేశ్వర. ప్రస్తుతం ఈ ఆలయానికి లోపల ఇలా పూజారికి తాళం వేశారు. అంటే సాయంత్రం 5ంటికి వస్తారు. ఇప్పుడు సమయం 4:19 మధ్యాహ్నం. అదే మధ్యాహ్నానికి సాయంత్రానికి మధ్యలో ఉన్నాం. ఇదనమాట అసలు. పరమేశ్వర, మీ పూజారి గారి అనుమతి లేకుండా ఇలా వీడియో తీస్తున్నాను. ప్రజల వీక్షణార్థం దయచేసి నన్ను మన్నించుదురుగాక. ఓం నమ శివాయ నమః. ఇదండి నత్తా రామేశ్వరుడు అండి. సంవత్సరానికి వైశాఖ మాసం మాత్రమే ఇలా ఆయన యొక్క దివ్య సాక్షాత్కారం మనకి లభిస్తుంది. అందరూ కూడా వీక్షించి నమస్కారం చేసుకుంటారని ఆశిస్తున్నాను.